రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి నమస్కారం, మాట్లాడండి. మీకు అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ కూర్చున్న చరణ్ గారు కూడా ఒకసారి పేపర్లో నేను రాసుకోవాలి సార్ క్విజ్. మేము ఏం చేశాము, ఏం చేయలేదు, ఏం మాటిచ్చాము, ఏమి లేదు. అది చాలు. వాళ్ళకి ఆత్మమానం ఉంటే మాత్రం ఒప్పుకుంటారు. ఒకటి బాకీల కార్డు అనేది ప్రచారం చేస్తారట, బాకీ రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడని చెప్పి. కొనయ్య గారు ఇప్పుడు ఓవరాల్ కంప్లీట్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు, అది ఒప్పుకుంటాం. కరెక్ట్ మార్చింది మాత్రం టీఆర్ గవర్నమెంట్, అది ఒప్పుకోవాల్సింది. ఓవరాల్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర్ గారే చేశారు కంప్లీట్. కాకపోతే కనెక్టివిటీ ఇచ్చింది మాత్రం టీఆర్ఎస్. టీఆర్ చేసిన అప్పులకి కరెక్ట్ గా అవపడుతున్నాయి, మిషన్ బదిలీ అన్నీ అవపడుతున్నాయి. వీళ్ళు చేసిన అప్పులకు ఏ అవపడుతుంది సార్? ఒక్క గుర్తు చెప్పండి. వీళ్ళు ఇక మేము చేశాము అని చెప్పండి. ఏమి లేదు. ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్ ఆయన చెడగొట్టుకుంటారు సీఎం గారు. ఫ్యూచర్ సిటీ లేదు, ఏం లేదు. అంత పెద్ద చేస్తానండి మీరు అట్లా అంటారు. అవుతండి. ఇప్పుడు కాదు, ఇవే హయాలు ఇంకా 10 కాదు. ఎందుకంటే వీళ్ళకు తల ఒక దారి ఉంది వీళ్ళది. ఈ దారిలో ఇప్పుడు మా ముగ్గురు మంత్రులు తల ఒక దారి. మీరేమో ఏమి చేయలేదు అంటున్నారు. మల్లుపట్టి గారు అన్ని చేసాం ఏదో ఆయన అంటున్నారు. గారు ఖమ్మం జిల్లా వచ్చి మీరు మొత్తం చూడండి. ఎవరు డెవలప్ చేసేది ఎవరు చెప్పక్కర్లేదు. ఓకే, ఇంకా టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తల ఒక 2 నిమిషాలు మాట్లాడి దయచేసి. స్థానికే పోరుకు సైరన్. హైకోర్టులో మరి కేసు రిజర్వేషన్ ఇష్యూ పెండింగ్లో ఉన్నప్పటికి కూడా మరి షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకోవైపు ఏమో పార్టీ మారారని ఎలా చెప్తారని అడుగుతున్నారు. ఈ ఫిరాయింపులది అంతులేని కథగా మారిందా? ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఈ 2 అంశాల మీద మీ కామెంట్ చెప్పండి. సార్, ముందు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఆడుకుంటుంది, ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు 9 నాడు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియకుండా, 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియకుండా 9వ తారీఖు నాడు షెడ్యూల్ డిక్లేర్ చేసింది. షెడ్యూల్ డిక్లేర్ చేయడం వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలకి కాదు, అసలు మేము ముందుకు పోవాలన్నా వెనకకు పోవాలన్నా అనేటువంటిది. అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే సాధారణంగా కార్యకర్తల ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్ అంటే గ్రామాలు ఉండేటువంటి గ్రామ నాయకుల ఎన్నికలు. అది సర్పంచులు అంటే పార్టీకి సంబంధం లేనటువంటి ఎన్నికలు. కానీ వాటిని కూడా డిక్లేర్ చేసి ఏం చెప్పాలనుకుంది, ఏ సందేశం ఇవ్వాలనుకుంటే, అంటే మేము జడ్జిమెంట్ మేము రాస్తామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే హైకోర్టు మేము మేనేజ్ చేస్తామని ఇవ్వదలుచుకుందా? ఏం నాకు అర్థం కాదు. వివల్ మేనేజ్ చేయలేరు. అంటే జడ్జిమెంట్ మనం గౌరవించాల్సింది, ఏ జడ్జిమెంట్ వచ్చినా కూడా. కానీ 8వ తారీఖు నాడు తీర్పు ఉన్నప్పుడు ముందే షెడ్యూల్ డిక్లేర్ చేయడం వెనకాల వారి కుట్ర దాగున్నదని మా అభిప్రాయం. ఖచ్చితంగా ఎన్నికలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా మతాలు ఎట్లా అయిపోయినాయి, ఒక మతం ఎట్లా ఎట్లుందో మనకు అర్థమైపోయింది. కాబట్టి కులాల వారిగా రాష్ట్రాన్ని విభజించడం, కులాల కుంపటిని రాజేయడం, దాని ద్వారా ఆ మంటలో చలిగాచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది నా అభిప్రాయం స్పష్టంగా. అందుకోసం ఇదే షెడ్యూల్ ఇంకా 9 రోజులు పోస్ట్పోన్ చేసి, 7:30 నుంచి సర్పంచులు లేరు, ఇంకో 9 రోజులు పోస్ట్పోన్ చేస్తే 9వ తారీఖు 10వ తారీఖు ఒక జడ్జిమెంట్ వాళ్ళ అనుకూలంగానే, ప్రభుత్వం అనుకూలంగానే వస్తే 10వ తారీఖు నాడు డిక్లేర్ చేస్తే అయిపోతుంటే, ఒక 10 రోజుల కోసం ఓపిక పట్టలేదు అంటే దీని వెనకాల ఏదో కుట్ర తాగుందని. 10 రోజులు వెయిట్ చేయొచ్చు. 9వ తారీఖు నాడు 10వ తారీఖు డిక్లేర్ చేయొచ్చు. ఆ తర్వాత దీపావళి పండుగ వెళ్ళాక పెట్టుకోవచ్చు, మంచిగా ఫ్రీగా ఉంటది. కానీ దాని వెనకాల కుట్ర తాగుందనేది అభిప్రాయం సార్. 2వ ప్రశ్న సార్, మీరు పార్టీ ఫిరాయింపుల విషయంలో సార్, ఇంకా నేను మళ్ళీ క్లాస్ చెప్తున్నా సార్. ఈ దేశంలో ఒక చట్టాలు వచ్చేంత వరకు, నేను భారత ప్రభుత్వం అయినా, నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా కొత్త చట్టాలు వచ్చి కొత్త మార్గం నిషేధం చేసే వరకు ఈ ఫిరాయింపుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతుంది సార్. ఇది ఒక భయంకరమైన రోగం అవుతుంది. దీని ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా సామాజిక శాస్త్రవేత్తలే ఒక ట్రీట్మెంట్ కనుక్కుంటారని నా అభిప్రాయం సార్. మీరు జనరల్ గా ఒక మంచి పెద్ద మనిషిగా మీరు పార్టీలకు అతీతంగా ఈ అంశంలో మాట్లాడినట్లుగా నాకు అనిపిస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, రాకేష్ గారు చెప్పండి, ఈ 2 మీద ఎలక్షన్లు జరుగుతాయా? 42% రిజర్వేషన్స్ ఇస్తారా? 2 ఫిరాయింపులు కదా, అంతులేని కథేనా? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ జీవో ఇస్తే వెంటనే రెడ్డి జాగృతి అనే సంస్థ, రేవంత్ రెడ్డి గారి రెడ్డి జాగృతి అనే సంస్థ వెంటనే కోర్టుకు వెళ్ళింది సార్, లంచ్ మోషన్ పోయిన తర్వాత. వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, నిన్న పెద్ద బతుకమ్మ సార్, నేను ఇప్పుడు పెద్దపల్లిలో ఉన్నా, మా ఊళ్ళో పెద్ద బతుకమ్మ ఉంటే మా వైఫ్ మేమందరం రావడం జరిగింది సార్. నేనేమంటున్నా అంటే, పెద్ద బతుకమ్మ రోజు హాలిడే చేయకుండా ఇవాళ రేపు బతుకమ్మ హాలిడే ఇచ్చింది అంటే, హాలిడేని కూడా పోస్ట్ పోన్ చేసింది సార్ ఈ ఎలక్షన్ ప్రకటించడానికి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మరి 8వ తారీఖు నాడు మీరే కదా కోర్టులో, మీ అడ్వకేట్ జనరలే కదా, మాకు ఎవరు అందుబాటులో లేరు, బతుకమ్మ ఫెస్టివల్ దానిలో బిజీ ఉన్నారని చెప్పి నిన్న బతుకమ్మ ఫెస్టివల్ అయితే ప్రభుత్వానికి అది హాలిడే చేయకుండా ఆదరా బాదరా నిన్న నోటిఫికేషన్ డిక్లేర్ చేసింది సార్. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సిద్ధమే. ఇప్పుడు లేదు సార్, నేనేమంటున్నా అంటే 2 సంవత్సరాల నుంచి అయ్యో కట్ అయిందా?
రైట్. తర్వాత నేను ఏమంటున్నా అంటే నేనంటే వేరే జరగదు 1 వీక్ ముందర ఏం చెప్తారు పోతా. అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాంటెడ్లీ అది ఎలక్షన్ అయిపోయింది. జరపాలన్న కృత నిశ్చయం మాత్రం ఓకే. ఎక్కడ కనిపిస్తున్నట్టుగా లేదు. రైట్. కాబట్టి ఇది ఫిరాయింపులు ఎంత ఇష్యూకి కూడా రండి. ఫిరాయింపులు కదా సార్ నేనేమంటున్నా అంటే ఫిరాయింపుల గురించి మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు 3 నెలల డిసిషన్ ఇప్పుడు తేల్తదా అన్నది నా ప్రశ్న. వాళ్ళు కండువాలు కప్పుకున్నా బిబేబీ ఏమి కాదు కానీ వేరే చెప్తున్నారు కదా, ఆశ్చర్యం కలిగించేలాగా అందరికి. సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ కండువాలేని పార్టీ సార్, వాళ్ళది అనాథ పార్టీ. మీరు అదే పని చేశారు, మీరు అదే పని సార్ వీళ్ళు ఏదో పెద్ద మీరు అదే పని ఉద్ధరించిన చేశారులే కానీ వన్ మినిట్ సార్. ఇప్పుడు దానం ఏం నాగేంద్ర మాట్లాడు గారు సార్ అది? direct గా కాంగ్రెస్ పార్టీ అందుకే టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది సార్, చేశారు. ఇట్లా కూడా సమానం కాదు చెప్పారు సార్ నేనేమంటున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెక్ట్ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించిండా ఫిరాయించలేదా? రైట్. డైరెక్ట్ గా కడియం అదే మారిండే ఏమైతుంది మారిండు కాంగ్రెస్ పార్టీ చేసుకునే పోటీ వాళ్ళు దేశంలో నాకు అర్థం కాదు. చేసిర్రా చేయలేదా? రైట్. కాబట్టి ఇవన్నీ చరణ్ మొహోటం లేకుండా చెప్పాడు, మారాడు పోండి మీరేం సార్ చేసుకుంటారు. మానోళ్ళు ఎవరు సార్ అదే చెప్పండి, స్పీకర్ ఎక్కడ చెప్పమనండి ఆపినావు? ఏ సార్, రాష్ట్రంలో మొత్తం జరగలేదు చెప్పరా? స్పీకర్ చెప్పమనండి. కాంగ్రెస్ సీఎం మొదటి కాదు చెప్పమని చివరిది కాదు, నేను అంతా అర్థం మరి లేదు 58 మంది జాయిన్ కాబట్టి వాళ్ళంతా చేసుకుంటారు వాళ్ళు. స్పీకర్ చెప్పమని చెప్పుర్రి. ఒక్కరు కాదు ఇక్కడ ఎందుకు 58 మంది అంత ఎందుకు 58 మంది భయపడుతున్నారు? జాయిన్ చేసుకున్న వాళ్ళు భయపడకూడదు, మాట్లాడితే ధైర్యంగా చెప్పుర్రి. 1000 మా ఎన్నికలు పార్టీ ధైర్యంగా ఏం తీర్థయాత్రలు చేసుకోవాలని పోయినట్టు చెప్పుర్రి. రైట్. అంతే రాకేష్ కదా గారు ఆగండి మీరు ఇక. రైట్. చరణ్ గారు చెప్పండి, ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ వ్యవహారం రిజర్వేషన్ పంచాయతీ తేలకుండానే ఇదంతా కొత్త డ్రామానా, అట్లాగే ఫిరాయింపులది కూడా అది ఒక కథ అంతులేని కథగా మార్చేశారా? సార్ నేనే చిత్తశుద్ధి ఉంటే అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలను కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేశారు. బీసీల మీద ఏదైనా ప్రేమ ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలి హైకోర్టులో. మేము కూడా అనుకూలమే 42% చేయడానికి అని మీరు చెప్పేసి మీరు చేయడం తెలంగాణ కాదు కదా, రాష్ట్రంలో ఏ రాజ్యాంగం పార్టీలో అవన్నీ ఒప్పుకోవాలి కూడా- కదా. కాదు మీరు లెటర్లు ఇచ్చుకున్నామంటే కుదరదు కదా, రాజ్యాంగం ఒప్పుకోవాలి కదా. సార్ మనం ఏమంటా ఉన్నాం, ఇప్పుడు ఒత్తిడి అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. సార్, చేసింది. ఒత్తిడి అంటే చేసే మా ప్రయత్నంలో బీసీ మంత్రి పార్టీల ఒప్పుకున్నాడు, తరఫున కావచ్చు, మరి చిత్తశుద్ధులను ఏం ఎట్లా చెప్తున్నారు చేస్తారు సార్? సార్? ఎంతసేపు సార్. విమర్శలు చేసినా సార్. కులగానే విమర్శిస్తారు, క్వశ్చన్స్ విమర్శిస్తారు, తప్పుడు అంటారు, అన్ని మీరే మాట్లాడి కులగానే వివరాలు నమోదు చేసుకోరు. బీసీలకు సంబంధించి ఏదైతే మీరే తక్కువ చేస్తారో మళ్ళీ మేము బీసీలకు అనుకుని చెప్పి భారతీయ జనతా పార్టీకి అదే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి సార్ అఫిడవిట్ దాఖలు చేయాల్సింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే వాళ్ళని బీసీ ద్రోహులుగా చిత్రీకరించే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది. చిత్రీకరిస్తారు కూడా. అందుకోసమే ఈ షెడ్యూల్ విడుదల చేసింది వాళ్ళందరినీ అట్లా చెప్పడం కోసమేనా? సార్ అంతే ఇప్పుడు సార్, బీసీ మంత్రి ప్రకటించిండు, రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి స్టే గారు ఇవ్వలేదు. రెడ్డి సార్, చేసేపించారు స్టే సార్. ఇవ్వలేదు. ఇదే కదా సార్ నడిచేది స్టే మరి. ఇవ్వలేదు. స్టే అయినప్పుడు మీ నోటికేం ఇచ్చుకోండి అని చెప్పి కూడా ఏకంగా కోర్టు షెడ్యూల్, ఇచ్చిన పరిస్థితి. షెడ్యూల్, ఆర్గ్యుమెంట్ మాటలు ఉంటాయని చెప్పారు. ఆర్గ్యుమెంట్ చేయడానికి ఒకటే సిద్ధంగా ఉన్నాం మా సార్. న్యాయ నిపుణులతోటి. జీవో ఎవ్రీ ముఖ్యమా? మినిట్ ఇప్పుడు సంప్రదిస్తాము. జరుగుతాయా ఎలక్షన్ కోర్టులో జరుగుతాయా ప్రయత్నం ఎలక్షన్ అవుతూ ఖచ్చితంగా ముందుకు జరిగితే పోతాం. నమ్ముతున్నారా? సార్ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. 23,000 మంది బీసీలకు సార్, న్యాయం వన్ మినిట్ సార్, జరగబోతా ఒక్కటే ఉంది. మాట. కాబట్టి రాజ్యాంగబద్ధ క్వశ్చన్ సార్. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఒక్కటే మాట. నోటీస్ రైట్, ఇచ్చారు. ఓకే. 8వ తారీఖున రైట్ రైట్ ఓకే ఓకే రాకేష్ కంప్లీట్ అయింది. టైం అయిపోయింది. రాకేష్ ఒకటే మాట సార్. ప్లీజ్. బిల్లు ముఖ్యమా, ఆర్డినెన్స్ ముఖ్యమా, జీవో ముఖ్యమా? ఓకే. ఇప్పుడు 3 తీసుకొచ్చారు జీవో సార్. తీసుకొచ్చారు. నేనేమంటున్నా అంటే జీవో కాదు దీనికి సార్, వ్యతిరేకంగా చట్టం రాహుల్ గాంధీ గారు ప్రకారం పోరాటం చేయాల్సిన చేస్తున్నారు సార్. పనులు ఇంతవరకు ఇంకేం కాంగ్రెస్ చెప్పండి. ధర్నాలు ఎక్కడ కూడా ఈ ప్రతిపక్ష పాల్గొనలేదు. రైట్. కాబట్టి నేనేమంటున్నా అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం సార్. రైట్, ఆయన రైట్, ఓకే. ముఖ్యమంత్రి గారు కూడా రెడ్డి జాగృతి కేసు ఇప్పించారు సార్. రైట్ రైట్ రెడ్డి ఓకే. జాగృతి ముఖ్యమంత్రి గారు చూద్దాం చూద్దాం ఏం జరుగుతుందో. 8వ సార్. తారీఖు వరకు ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మీద రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ ఉంటాయి. మరోవైపు హైకోర్టు 8వ తారీఖున తీర్పిస్తుందా, మళ్ళీ వాయిదా వేస్తుందా, అప్పుడు షెడ్యూల్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరం. అలాగే ఫిరాయింపులది కూడా నిజంగానే అంతులేని కథగానే మార్చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. అందరికీ తెలుసు ఏం జరిగిందో, మళ్ళీ ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే, అంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారా ఏంటనేది చూడాలి. ఫిరాయింపుల మీద ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒక అభిప్రాయం రాకపోతే రాజకీయ వ్యవస్థకే నష్టం జరుగుతుంది.